హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పోచమ్మ తల్లి బోనాలకు వెళ్తున్నామండి. మా ఊరు సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ. ఇది ఎందుకు పోతాము అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఆషాఢంలో ప్రతిసారి అందరికీ జ్వరాలు, వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ నుంచి మనల్ని కాపాడమని మన గ్రామ దేవత అయిన పోచమ్మ దగ్గరికి వెళ్ళి మనం నివేదించుకోవడమే వీటిని చెట్ల తీర్థాలు అంటారు. చెట్ల తీర్థాల ముఖ్య ఉద్దేశము. మేము అన్ని సామాన్లు తీసుకొని ఇక్కడికి వచ్చినాము. దేవుళ్ళకు పెట్టేటి ఒక కోడిని తీసుకొని వచ్చినాము. ఈరోజు ఇక్కడే వండుకొని తినడానికి ప్లాన్ చేసుకొని వచ్చినాము. చూడండి, మా పోచమ్మ తల్లి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి. మొత్తం ఇక్కడ 5 ఉంటాయి. టోటల్గా 6 ఒకటి వేరే ప్లేస్లో ఉంటుంది బద్ది పోచమ్మ. 5 పోచమ్మలు ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇక్కడ ఒక బోరింగ్ ఉంది. కాళ్ళు కడుక్కొని పూజా ద్రవ్యాలు కూడా అన్నీ క్లీనింగ్గా ఉంచుకొని వెళ్తాము. ముందుగా ఈ పోచమ్మలన్నింటికి కలిపి ఒక 3 రౌండ్లు తిరుగుతాము. మనం తెచ్చిన కోడిని ఇక్కడ పెట్టేసుకొని పూజా సామాన్లు అన్నీ పట్టుకొని ఇవన్నింటికి కలిపి ఒక 3 రౌండ్లు తిరుగుతున్నాము. చూడండి ఎంతమంది వచ్చారు. ఇది యాక్చువల్గా ఇక్కడ మొత్తానికి ప్లేస్ ఉండనంత మంది వస్తారు. ఈ 50,000 జనాభా ఉన్న మా ఊర్లో ఈ పోచమ్మ దగ్గరికి అందరూ వస్తారు. ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నారంటే ఇదే మొదటి వారం కాబట్టి. ఇది నల్ల పోచమ్మ. ఇవన్నీ మొత్తం 5 ఉంటాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము రౌండ్ తిరుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచి వాతావరణంలో వండుకొని తినడం వల్ల మనకు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక టూర్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇట్లా వచ్చి వండుకొని తినడం వల్ల. అందుకనే మేము కూడా వచ్చినాము. ఇవన్నీ పట్టుకొని తిరగాలి ఫస్ట్. ఇది కొంతమంది ఆషాఢంలో పోతారు, కొంతమంది శ్రావణంలో పోతారు. ఈ 2 నెలల్లో కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఆషాఢంలో ఎందుకు వెళ్తున్నారంటే కొంతమంది శ్రావణంలో వీలు పడక, కొందరు ఆ నెలలో ఎక్కువ గుళ్ళు తిరిగి చికెన్, మటన్ తినని వాళ్ళంతా ఆషాఢంలో వస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళు. మేము ఈసారి ఆషాఢంలో వచ్చినాం. ప్రతిసారి శ్రావణంలో వచ్చేది. ఎందుకంటే మా బాబు ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాడు. మళ్ళీ ఆ టైంలో రావడానికి ముందే వచ్చినాము. ఇది ఒక రౌండ్ అయిపోయింది. మిగతా రౌండ్లు కూడా తిరిగి వస్తాము. చూడండి, మొత్తం వచ్చి ప్రశాంతంగా 3 రౌండ్లు అయిపోయినాయి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. బాగా ఇవి మదన పోచమ్మ, ఊర పోచమ్మ 2 కలిపి ఒకే టెంపుల్ ఉంటుంది. ఇది ఈమె నేను చిన్నప్పటి నుంచి ఈమె ఉంది ఇక్కడ. పూజారులు వీళ్ళు ఇక్కడ వంశపారంపర్యంగా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు. చాలా మంచిగా సొంత ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటుంది ఎవరు వచ్చినా. ఇవి పోషమ్మ కట్టే చిలుకలండి. మా 2 పిల్లలు కడతారు. ఇప్పుడు ఒక్కొక్కటైనా చెరొకటైనా 2 తీసుకొచ్చినాము కట్టడానికి. ఉద్దేశం ఏంటంటే చిలుకలు ఎంత సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాయో అలాగే పిల్లలు కూడా అంత సంతోషంగా ఉండాలి అని మొక్కి కట్టడం ఇది ఆనవాయితీ. అన్ని దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలనేది మీకు కూడా తెలుసు. అంటే తెలంగాణలో పోచమ్మ తల్లి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రూపంలో ఉంటుంది. పోచమ్మ తల్లి మాకు పోచమ్మలు. చూడండి మొక్కులు ఎట్లా పెడుతున్నారు. ఉల్లిగడ్డలు, బెల్లం, పప్పు, బోనం అన్నం, ఇంకా ఏమో పెడుతున్నారు. మా బాబు చిలుకలు కడుతున్నాడు. చూడండి, మా పెద్ద అబ్బాయి సహజ్ వచ్చినాడు. ఇది నేనే.
మన మొక్కులు ఇక్కడ ఈ టెంపుల్లో అయిపోయినాయి. ఇట్లనే 4 ఉంటాయి. దీని తర్వాత మనం నెక్స్ట్ టెంపుల్లో వెళ్దాము. కొబ్బరికాయ కొడుతున్నారు. ఈ సుల్తానాబాద్ పోచమ్మ స్పెషాలిటీ ఏంటంటే ఎవరు వచ్చి మొక్కినా కూడా వాళ్ళని కరుణిస్తారు. అందుకనే ఇక్కడోలే కాదు, వేరే డిస్టిక్ల నుంచి కూడా ఇక్కడ మొక్కుకొని పన్నుల అంటే వాళ్ళకి మంచి జరిగిందని చెప్పి వేరే స్టేట్ నుంచి వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. అంత ఫేమస్ మా పోచమ్మ తల్లి. పిల్లలు ఆడుతున్నారు, ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు. మంచి వాతావరణం చల్లగా ఉండడం వల్ల పిల్లలు ఏం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఆటలు ఆడుతున్నారు. మనం ఇప్పుడు నల్లపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఇవన్నీ వెళ్ళాలి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పూజారులు ఉంటారు. మనమే వెళ్ళి మొక్కులు పెట్టుకోవడం. వాళ్ళని పెట్టమంటే వాళ్ళు కూడా పెడతారు. ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ ఏమేమి పెట్టిందో సేమ్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మొక్కి వెళ్ళడమే. మా సుల్తానాబాద్లో మొత్తం 6 పోచమ్మలు ఉంటాయి. ఇప్పుడు మేము 3వ పోచమ్మ. ఇక్కడ కూడా చిలుకలు కడతారు. మేము ఏంటంటే ఓన్లీ అక్కడే ఊట పోచమ్మ దగ్గరే కడతాం. ఇది కొడుతున్నాడు కొట్టుకో అలా గిల అలా పెట్ట చెంపల కొడుతున్నాడు కొబ్బరికాయ. ఒకటి పెద్ద అక్కడ. ఇక్కడికి మొత్తం ఇలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం డబ్బులతో మేకలను అట్లా పట్టుకొని వచ్చి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి ఇక్కడే కోసి వండుకొని తింటూ ఉంటారు. అసలు అప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. మేము వీడియో తీయాలని ఒకటి, ఇంకా మళ్ళీ మావాడు ఉండడానికి. బంగారు పోచమ్మ ఇక్కడ కూడా సేమ్ అదే మొక్కులు పెట్టడం. నాలుగో పోచమ్మ. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వెళ్ళడం వల్ల ఎవ్వరికి ఏమీ కాదు, ఏదో చేతబడులు అవి అంటారు కదా, అవి కూడా ఏమి పనిచేయవని చాలామంది నమ్మకం అండి. ఇది ముత్యాల పోచమ్మ, ఇంకో పోచమ్మ. ఇప్పుడు ముత్యాల పోచమ్మ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మొత్తం 5 పోచమ్మలు: మదన పోచమ్మ, ఊర పోచమ్మ, నల్ల పోచమ్మ, బంగారు పోచమ్మ, ముత్యాల పోచమ్మ. ఇంకొకటి బతి పోచమ్మ ఉంటుంది. ఆ బతి పోచమ్మ కొంచెం దూరంలో ఉంది, అక్కడికి తర్వాత వెళ్తాము. ఈ సంవత్సరం మొత్తంలో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అందరి హెల్త్లు మంచిగా ఉండాలి, మన వ్యాపారం మంచిగా ఉండాలని చెప్పి నమ్ముకోవడమే ఇక్కడికి రావడంలో ఉద్దేశం. అన్ని దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ అంటారు కదా, అలానే ఇక్కడికి ముందు ఇక్కడికి వచ్చినాకనే ఇంకా వేరే కాడికి వెళ్ళడం. మీరు ఎంత దేవాలయాలకు వెళ్ళినా కూడా పోచమ్మ దగ్గరికి వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళడం వేస్ట్ అనే అంత మహిమ ఉంటుంది పోచమ్మ తల్లి దగ్గర.
కొందరు అయితే అక్కడికి పోయినాక చూసి ఏంటి మా పనులు అవ్వట్లేదంటే అసలు నువ్వు ముందు మీ పోచమ్మ కాడికి పోయొచ్చినావా అని అడుగుతారు. అంత గొప్ప దేవత ఈ పోచమ్మ తల్లి, గ్రామ దేవతలల్లో నెంబర్ 1. ఇప్పుడు మనం కోవుడిని కోస్తున్నాం మొక్కి. ఈయన కోసేట ఆయన ఏదో మంత్రాలు చదివి కొట్టాడు. చూడండి అయిపోయింది. వేరే వాళ్ళు చూడండి డబ్బులు పట్టుకొని వస్తారని చెప్పినా కదా, వీళ్ళు వాళ్ళ డబ్బులు పట్టుకొని వచ్చిండ్రు. ఎంతమంది వచ్చిండ్రు చూడండి, దాదాపు 20-25 మంది వచ్చిండ్రు. 3 కార్లలో ఇంకా మిగతా నడుచుకుంటే ఇంకా మా కోడిని కోయడం అయిపోయింది. ఇంకా బిర్యానీ చేస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ భార్య చేస్తుంది. చూడండి ఈరోజు కూర మస్తు ఉంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త ప్లేస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాము. థ్యాంక్స్ అండి. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఫుడ్ రెడీ అయిపోయింది. మేము కూర్చోవడానికి రెడీ అవుతున్నాం అందరము. మా వాళ్ళంతా చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు. మా సాకెట్ కూల్ డ్రింక్ తాగుతాండి. ఇది మా ఎల్లమ్మ టెంపుల్ అండి. ఈ ఎల్లమ్మ టెంపుల్లో ఎక్కువ శాతం గౌడవారు వస్తారు. మేము కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. ఇది కూడా మీకు చూపెడతానండి. మా సుల్తానాబాద్ ఎల్లమ్మ జాతర జరుగుతుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. అప్పుడు ఒక వారం రోజులు మొత్తం గౌండ్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో మొత్తం వచ్చి ఇక్కడ ఒక జాతర జరిపిస్తారు. బోనాలు మొత్తం అందరూ విత్ ఫ్యామిలీ ఎక్కడెక్కడో చుట్టాలందరినీ పిలిచి ఇక్కడ చేస్తారు జాతర. అది ఇప్పుడు కాదు, తర్వాత ఉంటుంది. అది వచ్చినప్పుడు నేను తీస్తాను వీడియో, మళ్ళీ పెడతాను. మా ఎల్లమ్మ తల్లి ఫుల్ ఫేమస్. అసలు ఇక్కడికి వస్తే ఒక ఎక్సలెంట్ వాతావరణం. ఇది కూడా ఆ పోచమ్మ గుడికి దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్. చూడండి దీని గురించి చూపెడదామని చేస్తున్నాము. యాక్చువల్గా సపరేట్గా దీన్ని చేయడానికి రాలేదు. రేణుకా ఎల్లమ్మ దేవాలయం సుల్తానాబాద్. చూడండి ఎంత బాగుంటుంది. మొత్తం దీని మీద డిజైన్స్ దానికి దీనికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కథ గురించి కూడా అసలు ఎల్లమ్మ కథ గురించి కూడా మీకు చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ తినడానికి వచ్చినాము. ఇప్పటిదాకా వంట అయింది.